జస్టిస్ ఈశ్వరయ్య గారిని తమ సందేశం వినిపించవలసిందిగా కోరుతున్నాను. భక్తి ధార్మిక సమ్మేళనానికి విచ్చేసిన పీఠాధిపతులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. నా ప్రియతమ సోదరులు న్యాయమూర్తి ఆనరబుల్ జస్టిస్ నరసింహారెడ్డి గారు, మరి నరేంద్ర చౌదరి గారికి, ఈ సభకు వచ్చిన ఎందరో మహానుభావులకు, ఆత్మిక సోదరిమణులందరికీ హృదయపూర్వక అభివందనములు, నమస్కారములు. ఉదయం నుండి చర్చాగోష్ఠులు జరుగుతూ ఉన్నాయి. ఎలా మరి భారతదేశం యొక్క గురి ఏదైతే గురుస్థానం ఉందో ఆ గురుస్థానాన్ని మళ్ళీ ఎట్లా పొందాలి, మళ్ళీ ఆది దేవీ దేవత సనాతన ధర్మాన్ని ఎట్లా పునఃప్రారంభించడానికి ఏ విధమైన చర్యలు చేయాలి అని ఎందరో మహానుభావులు, గురువులు వారి యొక్క అభిప్రాయాలు చెప్పినారు. మరి ముఖ్యమంత్రి గారు వారు కూడా నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి మరి ఏ రకమైన ఒత్తిడులకు లోకుండా మంచి ఒక సత్సంప్రదాయంగా ఉన్నటువంటి ఒక సమాజాన్ని స్థాపించాలని వారు కూడా అన్నారు. మన రాజ్యాంగం చెప్తా ఉంది, సామాజిక న్యాయము, రాజకీయ న్యాయము, మరి ఆర్థిక న్యాయం చేయాలని. మరి సామాజిక, ఆర్థిక, మరి రాజకీయ న్యాయము చేసేది మరి యొక్క సామాజిక న్యాయం చేయడానికి మాత్రము ఈ గురువులు, మరి యొక్క న్యాయాధిపతులు మేము కొంతవరకు ఈ సామాజిక న్యాయాన్ని సంపాదించడానికి లేకపోతే ఇవ్వడానికి మా యొక్క విధి కొంతవరకు మనం చేయొచ్చు. కానీ ఇంతమంది గురువులు చెప్పింది ఒకటే, మన యొక్క భారతదేశము సనాతన ధర్మము, మన సంస్కృతి చాలా గొప్పది. మన భారతదేశం యొక్క సనాతన ఏదైతే ధర్మం ఉందో, మరి దేవతా ధర్మం ఉందో, ఇక్కడ ఏదైతే సత్య త్రేత ద్వాపర కలియుగాలు ఉన్నాయో, వేదాలు, స్మృతులు, మరి భారతము, భాగవతము ఏదైతే మరి ఏదైతే వారి యొక్క సారం ఉందో, వీరి యొక్క సారము యొక్క భక్తి యొక్క ఫలము జ్ఞానం రావాలని. న్యాయమూర్తులకి సాధారణంగా చప్పట్లు అలవాటు లేవు. తీర్పులు చెప్పినప్పుడు చప్పట్లు కొట్టరు. కానీ ఒక అపూర్వమైనటువంటి సందేశాన్ని సంక్షిప్త సుందరంగా అందించిన జస్టిస్ ఈశ్వరయ్య గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి అనుగ్రహ భాషణం భారతీయ సంప్రదాయానికి, హిందూ ధర్మానికి ఒక ప్రతీకగా నిలిచి బడుగు బలహీన వర్గాల వాడలలో సైతం పర్యటించి వాడల వాడే వెంకటేశ్వరుడు అన్నట్టుగా కీర్తన భావాన్ని నిరూపణ చేస్తూ తన మృదు మధుర భాషణం ద్వారా లక్షల మందికిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తున్న శ్రీ 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 త్రిదండి రామానుజ చెనుజేయర్ స్వామి వారిని తమ అనుగ్రహ భాషణం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు భారతదేశంలో ఉండే వైద్యులందరూ కూడా వైద్యుల దినముగా ఈనాటిని పాటిస్తారు. నేషనల్ డాక్టర్స్ డే. శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఈరోజు సమాజంలో ఉండేటటువంటి రోగాలను కూడా తొలగించడానికి వీలయ్యేటట్లుగా ఏదైనా ఒక వైద్యాన్ని మనం అందించగలమా అనే ఒక కృషిని అగ్రాసనాన్ని వేసి తద్వారా సామాజికమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించే ఒక కృషిని ఆరంభించాలి అని అనుకోవడం ఈ సమాజానికి శుభోదర్కము అని మేము భావిస్తున్నాం. ఎవరైనా
ఉన్నతిని కోరుకుంటారు. ప్రతి వాళ్ళు ఇంతకంటే నేను పైవాణ్ణి కావాలి, ఇంతకంటే నేను గొప్పవాణ్ణి కావాలి అనే కోరుకుంటారు. అన్ని రంగాల్లో వాళ్ళు అలా గొప్పవాళ్ళు కావాలి అని కోరుకుంటారు. గొప్పతనం దేనివల్ల వస్తుంది అనేదాన్ని భోజుడనే మహానుభావుడు చెప్పాడు. ధర్మాన్ని ఆచరిస్తే ఉత్తమ గతి వస్తుందయా అంటే ఉన్నత గతి వస్తుంది అని చెప్పాడు ఆయన. ఉచ్చైర్గతిర్ జగతి సిద్ధ్యతి ధర్మతః. దాన్ని అందించేటటువంటి మహానుభావులు మనని గురించినటువంటి ఒక స్పష్టమైన అవగాహన కలిగిన వారు మాత్రమే అందించగలుగుతారు. రోగిని గురించి తెలియని వ్యక్తి డాక్టర్ కాలేడు. రోగాన్ని గురించి తెలియని వ్యక్తి సరి అయినటువంటి మందు ఇవ్వలేడు. సమాజాన్ని గురించి, సామాజికుల గురించి, సమాజంలో ఏర్పడే రుగ్మతలని గురించి, ఆ రుగ్మతల యొక్క కారణాల గురించి స్పష్టత లేనటువంటి వ్యక్తులు సమాజానికి మార్గదర్శనాన్ని చేయలేరు. సమాజాన్ని గురించినటువంటి స్పష్టమైన అవగాహన కలిగినటువంటిది వేదమని భోజుడనే మహానుభావుడు చెప్పాడు. ఈ కులమని కానీ, ఆ కులము అని కానీ, ఈ మతమని కానీ, ఆ మతమని కానీ తారతమ్యాన్ని చూపించకుండా ప్రాణికోటి సుఖపడాలి అనే కోరికతోటి మంచి ఆచరణ ఇది అని నిరూపించింది వేదం సమాజానికి. ఇందాక మా పరిపూర్ణానంద స్వామి చెప్పినట్టుగా ఒకడు ఆస్తికుడైనా ఒకడు నాస్తికుడైనా వాని వాని యొక్క భావాన్ని గౌరవించి ఆ రకమైనటువంటి జీవితాన్ని వాడు గడపడానికి అవకాశం కలిగించి ఒక సమాజం ఆరోగ్యంగా ఉండాలి అని అన్నట్టయితే ఆ సమాజం ఏ పునాది మీద ఏర్పడిందో దాన్ని గుర్తించి ఆ పునాదిని మనం స్థిరంగా ఉండేటట్టు చేయాలి. ఇది మొదటిది. దాని తరువాత ఆ సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులకు ఒక భద్రతని కలిగించాలి. దాని తర్వాత ఆ సమాజపు విలువలని అందుకోవాలని వచ్చే వ్యక్తులకి ఆదరణని అందించాలి. మన సమాజంలో ఎవరిని చిన్నచూపు చూడటం కానీ, ఎవరిని నిందించడం కానీ ఎప్పుడు మనకి వినిపించదు, కనిపించదు. ఎవరెవరి స్థాయిలో వాళ్ళని గౌరవిస్తూ తద్వారా తన ఉనికిని కోల్పోకుండా ఉండగలిగేటట్లుగా సమాజాన్ని ఎలా నడపాలో మనకి వేదం శాసించింది. దాన్ని వివరించగలిగే మహనీయులు మనకి మార్గదర్శకులు అవుతారు. అలాంటి మహానుభావుల యొక్క మార్గదర్శనంలో మనం ముందుకు సాగాలి. ఇది భోజుడనే మహారాజు చెప్పిన మాట. తాను ఈవేళకి చరిత్రలో నిలవటానికి ఆ మార్గాన్ని తాను అవలంబించడమే కారణము అని ఆ మహానుభావుడు భావించి ఉంటాడు. ఈవేళ మనం సమాజంలో ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలను గమనిస్తున్నాం. అటు రాజకీయంగా కావచ్చు, ఇటు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, కుటుంబపరంగా ఎన్నెన్ని రంగాల్లో మనం లోపాలని చూస్తున్నా వీటన్నిటిని కూడా సంస్కరించి సవరించి చేయగలిగేటటువంటి స్థితి మనకి శాసనం అందివ్వాలి. అయితే శాసనాన్ని కానీ ఇటు ప్రజలని కానీ నడిపించగలిగేటటువంటి మాధ్యమం సమర్థవంతంగా ఉండాలి. అది జ్ఞానులైనటువంటి మహానుభావులైన పెద్దల ద్వారా జరగాలి. అయితే ఈ రోజుల్లో అలాంటి వారందరినీ కూడా ఒక చోటకి తేగలిగేటటువంటి ఒక శక్తి మన ఎలక్ట్రానిక్ మీడియాకి ఉంది. తన బాధ్యతని ఎలక్ట్రానిక్ మీడియా కూడా సమర్థవంతంగా నిర్వహించాలి. అలా నిర్వహించాలి అనేటటువంటి ఒక భావన శ్రీమాన్ చౌదరి గారికి కలగడం బహుశా శుభం జరగడానికి ఇది ఒక ద్వారాన్ని తెరుస్తోంది అని అనిపిస్తుంది.
ఇందాక చీఫ్ మినిస్టర్ గారు చాలా గొప్ప మాట మాట్లాడారు. సమాజంలో ఈవేళ మనం అందరం ఏదో ఒక స్థాయిలోకి వచ్చిన వాళ్ళం. రేపటి సమాజాన్ని మనం చూడాలి అని అనుకుంటే యువత దాన్ని సాధించాలి. అయితే ఈవేళ యువతలో రకరకాలైనటువంటి అలవాట్లని, రకరకాలైనటువంటి అభ్యాసాలని మనం చూస్తున్నాం. ఒక పోటీ తత్వాన్ని మనం గమనిస్తున్నాం. కానీ ఆ పోటీతత్వం ఆరోగ్యకరమైన పోటీతత్వం కాకుండా ప్రక్కవాణ్ణి అణిచేటటువంటి పోటీతత్వాన్ని మనం గమనిస్తున్నాం. ఇలాంటి దాన్ని మార్చాల్సిన బాధ్యత వారిలో మనం నెలకొల్పాలి. అంటే చిన్న వయస్సులోంచి వారికి ఆ సంస్కారాన్ని అందించాలి. ఈవేళ యువత పెద్దలైన తర్వాత ఏర్పడేటటువంటి మళ్ళీ సమాజం ఈవేళ ఉండేటటువంటి పిల్లల మీద ఏర్పడుతుంది. అక్కడి నుంచి మనం వేసుకుని ఒక పునాదిని తేగలిగితే సమాజానికి మంచి భవిత ఏర్పడుతుంది. చిన్నపిల్లల్లో మనం 1వ తరగతి దగ్గర నుంచే ఐఐటికి ప్రిపేర్ చేస్తాము అని వాళ్ళకి సాంకేతిక విద్యా ప్రాధాన్యాన్ని మనం అందిస్తూ, ఇంత చేసిన తర్వాత యంత్రాలతోటిని డబ్బులతోటి కాదు కదా మనిషి బతికేది, తోటి తన కష్టసుఖాల్ని పంచుకోగలిగేటటువంటి వ్యక్తులతోటి సమాజంలో బ్రతకాలి. ఇంట్లో ఉంటే భార్యా పిల్లలతోటో తల్లిదండ్రులతోటో, బయటికి వెడితే మిత్రులతోటి, తన సహా ఔద్యోగికమైనటువంటి రంగంలో ఉండే వ్యక్తులతోటి, సమాజంలోకి వెడితే ప్రజానీకంతో ప్రతి వ్యక్తి తన యొక్క ఆనందాన్ని దుఃఖాన్ని పంచుకోవలసి ఉంటుంది. కానీ అలా హృదయాన్ని పంచుకోగలిగేటట్లుగా వ్యక్తిని తయారు చేయగలిగే విధానం ఈవేళ మనం కోల్పోతున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి మనిషిలో ఒక యాంత్రిక ప్రవృత్తి ఏర్పడుతోంది తప్ప సాంకేతిక టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా వారిలో మనస్సుని పెంచగలిగేటటువంటి ఒక నైతికమైన, దైవికమైన, ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశాలకి మన స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వాలనే కోరిక అధ్యాపకుడికున్నా, తీసుకోవాలనేటటువంటి కాంక్ష విద్యార్థికున్నా, వాళ్లకు ఉండేటటువంటి ఆ పోటీ తత్వం చేత దాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. అది ఇవ్వగలిగే స్థితిని మనం ఏదో రకంగా ఇవాళ సమాజంలో కల్పించాల్సిన బాధ్యత ఉంది అందరికీ. ఒక వ్యక్తి తాను నమ్మిన విశ్వాసాన్ని, తన సిద్ధాంతాన్ని తాను దృఢంగా ఆరాధిస్తూ తనది కాని మిగతా సమాజంలో లభించేటటువంటి విధానాల్ని గౌరవించగలిగే స్థితి వ్యక్తులలో ఏర్పరచడం అనేటటువంటిది మన వైదికమైనటువంటి ధర్మం. దానికి ఏం పేరు పెడతాం అనేది, దాన్ని హిందూ అన్నా, వైదికం అన్నా, సనాతనమన్నా కొన్ని పేర్లు ఈవేళ సమాజంలో స్థిరపడ్డాయి, రూఢి అయ్యాయి. రూఢి అయిన దాని గురించి ఈవేళ మనది అవునా కాదా, తగునా తగదా అనే చర్చను ఒక ప్రక్కన పెట్టి, ఈ దేశానికి ఈ మట్టికి ఒక సహజత ఉంది. అది కేవలం తెలుగువారి వరకు మాత్రమే పరిమితం కాదు. ఈ దేశంలో ఉండేటువంటి తెలుగు, ఈ దేశంలో ఉండేటువంటి తమిళం, హిందీ, ఉర్దూ, మలయాళం, ఒరిస్సాలో ఉండేటటువంటి అక్కడి భాషలు, బెంగాల్లో ఉండేటువంటి అక్కడి భాషలు, పంజాబ్, ఎన్నెన్ని భాషలు ఈ దేశంలో ఉన్నాయో, ఈ భాషీయులందరికీ ఈ దేశపు మట్టి యొక్క సహజ లక్షణం వారి జీవ లక్షణంగా ఉంది. అది తమ ధర్మాన్ని తాము పాటించుకుంటూ పొరుగు నుంచి వచ్చేదాన్ని దేన్నైనా ఆదరించగలిగేటటువంటి ఒక చక్కటి హృదయం, ఒక మంచి సౌహార్దం. ఇందాక మా స్వామి చెప్పాడు ఇందాక ఆ మాటని. అది ఉండడం వల్లనే ఈవేళ ప్రపంచంలో ఉండే ఎక్కడెక్కడి వారు ఈ దేశాన్ని చేరి ఇక్కడ ఉండేటటువంటి తల్లి ఒడి వెచ్చదనాన్ని ఆస్వాదించారు, దాన్ని అనుభవించారు. అయితే అది ఏ రకంగా పరిణామం చెందింది అనడానికి బహుశా అది మనలో ఉండేటటువంటి జాగ్రత్త లోపం కారణం కావచ్చు. మనలో ఉండేటటువంటి మనని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటటువంటి ఎదటవాణ్ణి శంకించే మనసు లేకపోవడం కారణం కావచ్చు. అమాయకంగా అందరినీ మనం విశ్వసించాం, ఈ జాతి విశ్వసించింది. ఇది ఈవేళ కాదు, అనాది నుంచి. విశ్వసించడంలో మనం లోపం చేయాల్సిన అవసరం లేదు,
కానీ నాకు కూడా సహజమైనటువంటి పరంపరాగతమైన ఒక సంస్కృతి సంస్కారము ఉన్నాయి అనేదాన్ని ఈవేళ మనం చిన్నపిల్లలకి యువతకి ప్రధానంగా జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. యువత తెలుసుకుంటే తర్వాత వచ్చేటటువంటి దేశాన్ని పరిపాలించే రాజకీయ నేతలలోనూ మార్పు వస్తుంది. దీనికి కట్టుబాటైనటువంటి ఒక న్యాయపరమైనటువంటి రక్షణ కావాలి. ఈవేళ చౌదరి గారు దాన్ని బహుశా దృష్టిలో పెట్టుకునే న్యాయమూర్తులను కూడా ఈ సభలో ఈ సదస్సులో భాగస్వాముల్ని చేశారు. ఇక్కడ చేరినటువంటి న్యాయమూర్తులు తాము విశ్వసించినటువంటి దాన్ని స్థిరంగా రక్షించాలి, దాన్ని అమలుపరచాలనేటటువంటి ఒక దీక్ష దక్షత కలిగినటువంటి మహనీయులు. అలాంటి వ్యక్తుల్ని ఇక్కడికి ఆహ్వానించడం కూడా చాలా ఉచితంగా ఉంది, సమయ ఉచితంగా ఉన్నది. మేము శ్రీమాన్ చౌదరి గారి యొక్క ఈ కార్యక్రమాన్ని సంయోజన చేసినటువంటి నేర్పరితనానికి వారికి ఉండేటటువంటి ఆ పట్టుదలకి కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. ఎవరి బాధ్యతని వారు నెరవేర్చగలిగేటట్లుగా ఈవేళ ఒక ప్రేరణ కావాలి సమాజానికి, ఒక సపోర్ట్. సమాజంలో అన్ని వర్గాల వారికి సపోర్ట్ ఉంది ఈవేళ. ధర్మాన్ని చెప్పేవాడికి సపోర్ట్ ఉంది, ధర్మాన్ని ద్వేషించేవాడికి సపోర్ట్ ఉంది. అయితే మనది మనం రక్షించుకోవాలి అనేటటువంటి స్వీయ ఆరాధన విధానాన్ని మనం స్థిరంగా వ్యక్తులలో అందించాలి. అలాగే తనది కాని దానిని అన్నిటినీ కూడా ఆదరించాలనేటటువంటి మనస్తత్వాన్ని, ఆదరణ ఆరాధన రెంటికి కొంచెం తేడా ఉంది. ఆరాధన మనం చేసేటటువంటి దాన్ని మనం అంకితమై చేస్తాం. ఆదరణ ఎదటవాడిని నొప్పించకుండా ఉండడానికి, వాడి స్థాయిలో వాడిని ఉంచడానికి మనం చేస్తాం. ఈవేళ ధర్మానికి మనకి గ్లాని ఏర్పడుతోంది, ఈ దేశంలో ఉండేటటువంటి వ్యక్తులకి ఒక భద్రత లోపిస్తోంది అని అంటే దానికి యువతని మనం సరైనటువంటి దిశలో నడిపించగలిగేటటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. చదువుకి లోపం లేదు ఈవేళ సమాజంలో, అద్భుతమైనటువంటి విద్య మన దేశంలో ఉంది. కానీ ఈవేళ మనం ఎన్నెన్నో రకరకాలైనటువంటి అక్రమాలను గురించో అన్యాయాలను గురించి వింటున్నామంటే అవన్నీ కూడా చదువుకున్న వర్గాల్లోంచి వస్తున్నవే. దానికి కారణం వాళ్ళల్లో వాటి యొక్క తత్వాన్ని వాళ్ళకి చెప్పగలిగేటటువంటి ఒక విధానాన్ని, బాల్యం నుంచి వాళ్ళల్లో ఉండవలసినటువంటి ఒక సంస్కారాన్ని మనం అందించలేకపోవడం, కొన్ని జనరేషన్స్గా మనకి ఈ గ్యాప్ ఏర్పడింది. మనకి స్వాతంత్ర్యం వచ్చేదాకా వ్యక్తులలో సంస్కారం స్థిరంగా విద్యా విధానంలో ఉండేది. కానీ తర్వాత ఏర్పరచుకున్నటువంటి విద్యా విధానాల్లో క్రమంగా ఈ డైల్యూషన్ ఏర్పడుతూ వచ్చింది. అది ఈవేళ తీవ్ర స్థాయికి చేరింది. దీన్ని కొంచెం మార్చగలిగేటటువంటి ఒక ప్రయత్నం ఎక్కడో ఒక చోట నుంచి ఆరంభం కావాలి. అది టీవీ ఛానల్స్ ద్వారా ప్రజలలో ఒక ప్రేరణ కలిగించగలిగితే ఏర్పడటానికి ఎక్కువ అవకాశం ఉంది. పేపర్స్ మీడియా ద్వారా కొంత కావచ్చును, కానీ అంతకంటే పవర్ఫుల్గా, అంతకంటే ప్రధానంగా, అంతకంటే వేగంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి దీన్ని అందించగలిగే శక్తి ఉంది. కనుక తన ధర్మాన్ని పరిపూర్ణంగా నమ్మి ఇతర ధర్మాలని వాటి స్థాయిలో అవి ఉండగలిగేటట్లుగా వాటిని చేసే విధానానికి ఒక నాంది పలికినటువంటి చౌదరి గారు ఈ సందర్భంగా వారు సమ్మాన్యులు అని మేము భావిస్తున్నాం. ఈ ప్రచారం క్రమంగా పెరగాలి అని మేము ఆశిస్తున్నాం. అయితే ఇది ఎవరిని అధక్కరించడానికి కానీ, లేక ఎవరిని నిందించడానికో లేక వాడిని తగ్గించడానికో కాదు. కానీ ఈ దేశానికి ఉండేటువంటి సహజమైనటువంటి ఒక జీవన విధానాన్ని, దీనికి ఉండేటువంటి ఒక జని ధర్మాన్ని మనం కాపాడుకోవడం, తద్వారా మిగతా వాటిని మనం గౌరవించడం అనేది ప్రధానమైనటువంటి సూత్రం కావాలి. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా
అది చిన్న దేశం కావచ్చు, పెద్ద దేశం కావచ్చు, అమెరికా లాంటి చాలా పెద్ద పెద్ద దేశాలు కావచ్చు, చాలా మనకి మ్యాప్లో కనిపించకుండా ఉండేటువంటి చిన్న దేశాలు కావచ్చు, తమ దేశాన్ని గురించి గర్వంగా చెప్పుకోగలిగే, తమ జాతిని గురించి వారు గర్వంగా భావించగలిగేటటువంటి విధానమే అక్కడ తప్పనిసరిగా అందులో చిన్నపిల్లలకి, పెద్దలకి, అందరికీ ఉంటుంది. అది మన దేశంలో ఇంకా మనం ఎదురు చూస్తున్నాం ఏర్పడాలి అని. దురదృష్టం కొద్దీ ఎవరో ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, మనకి 1947లో ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ ఇంకా ఇప్పటిదాకా మనకి తెల్లవారలేదు అని. భావనా రంగంలో ఇంకా మనకి తెల్లవారలేదు. దీంట్లో మనకి తెల్లవారగలిగేటటువంటి ఒక సన్నివేశాన్ని మనకి శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఏర్పరుస్తున్నారు. ఈ రకంగా వారు ఉచ్చస్థితిని, ఉన్నతమైనటువంటి స్థితిని తాము కోరుకోవడంతో పాటు ఈ జాతికి కూడా అది కావాలి అని వారు కోరుకోవడం చాలా సబబుగా ఉంది. దాన్ని మనమందరం ప్రోత్సహించాలి, దాన్ని మనమందరం కూడా అవలంబించాలి. ప్రారంభం చేద్దాం. మన గృహాల్లో మన పిల్లలతోటి వాళ్ళు చదువుకునేటటువంటి చదువులకి ఇబ్బందికరం కాకుండా ఈ దేశాన్ని గురించి, ఈ మట్టి గురించి, ఇక్కడ ఉండేటటువంటి ప్రభావాన్ని గురించి, ఇక్కడ అవతరించినటువంటి మహానుభావుల యొక్క వైజ్ఞానికమైనటువంటి ప్రగతిని గురించి, వారు జాతికి అందించినటువంటి ఆణిముత్యాల్లాంటి విషయాల గురించి, మన పూర్వులు అందించినటువంటి విషయాల్ని మనం ఒక్కొక్కటి వాళ్ళకి అందించేటటువంటి ప్రయత్నం మన గృహాల్లో మనం చేద్దాం. తద్వారా జరగవలసింది ఇందాక మన వాళ్ళంతా చెప్పినట్టుగా పైన భగవంతుడు మనకి అడుగు మనం మొదట వెయ్యాలి అని సంకల్పం చేస్తే శక్తిని భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. ఇందరు మహానుభావులు ఈవేళ అంగీకరించి ఈ వేదికని అలంకరించారంటేనే భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ కార్యక్రమాన్ని ఆరంభించినటువంటి సారథుల మీద తప్పనిసరిగా ఉంది అనడానికి ఒక నిదర్శనం. లేకపోతే వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, శీలవృద్ధులు అయినటువంటి పెద్దలు ఇందరూ ఈ వేదికని అంగీకరించి ఇక్కడికి రాలేకపోయి ఉండేవారేమో. వీరందరినీ కూడా ఒప్పించి తేగలిగేటటువంటి ఒక సామర్థ్యం శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారిలో ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక మహానుభావుల యొక్క పుట్టినరోజు కూడా. 10వ శతాబ్దానికి సంబంధించినటువంటి మహానుభావులు నాథముని అని ఒక యోగ సంప్రదాయాన్ని ఈవేళ ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అనే భిన్నమైనటువంటి సిద్ధాంతాలకి మూలమైనటువంటి భక్తి అనేటటువంటి ఒక తత్వాన్ని లోకానికి అందించినటువంటి మహనీయులు. వారు అవతరించినటువంటి రోజు, వారు పుట్టినటువంటి రోజు దక్షిణ భారతదేశంలో. ఒకసారి ఎప్పుడో ఈ మాట మేము చెప్పినట్టు మాకు జ్ఞాపకం. ఒక ఆయన అడిగారు, ఏమండి భగవంతుడు అవతారాలన్నీ ఎక్కడో ఉత్తర భారతదేశంలో చేశాడు, జ్ఞానులైనటువంటి మహానుభావులు ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ నాథమునులు అనే మహానుభావులు జ్ఞాన భాస్కరులుగా లోకం కీర్తించినటువంటి శంకర భగవత్పాదులైనటువంటి మహానుభావులు, భగవద్ రామానుజాచార్య స్వామి, మధ్వాచార్య స్వామి ప్రభృతులు ఆచార్యులందరూ కూడా దక్షిణ భారతదేశంలోనూ పుట్టారే. ఏమిటోనండి మన ఆంధ్రదేశంలో ఎవరూ పుట్టలేదండి. ఈ మాట మా ఆచార్యులైనటువంటి గోపాలాచార్య స్వామి అనే మహానుభావుల్ని కూడా ఉత్తర భారతదేశంలో ఒకళ్ళు అడిగారు. అడిగితే మా స్వామి నవ్వి వాళ్ళతో ఒక మాట అన్నారు, అయ్యా బహుశా ఇది కారణం అయి ఉండొచ్చు అంటే అడిగిన ఆయన ఆక్షేపించాలనే భావంతో అడిగారు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో భగవంతుడి అవతారాలు వచ్చాయండి, దక్షిణ భారతదేశంలో ఆచార్యుల అవతారాలు వచ్చాయండి. మా గోపాలాచార్య స్వామి వారు ఇక్కడ వారు మన ఈ తెలుగు నాటకి చెందినటువంటి మహనీయులు చేత వీరు అక్కడ అయోధ్య పట్టణంలో వెళ్ళి అక్కడ ఉండేటువంటి వారికి పాఠాలు చెప్తూ ఉండేవారు. వారు అడిగారు కొంచెం ఆక్షేపించడానికా అన్నట్టుగా. అయితే అది విన్న స్వామి వారికి సమాధానం చెప్పారట, నాయన ఉత్తర భారతదేశంలో
రాక్షసులు ఎక్కువ మంది పుట్టారు. వారందరినీ తొలగించాల్సిన అవసరం ఏర్పడటం చేత భగవంతుడు అక్కడ పుట్టాల్సి వచ్చింది. దక్షిణ భారతదేశంలో ధర్మాన్ని దైవాన్ని దూషించినటువంటి వాళ్ళు ఎందరో మంది దక్షిణ భారతదేశంలో పుట్టారు. వారందరినీ కూడా సవరించడానికి ఆచార్యులందరూ కూడా దక్షిణ భారతదేశంలో పుట్టాల్సి వచ్చింది. మా ఆంధ్రదేశానికి ఏమయ్యా, దేవుణ్ణి దూషించిన వాళ్ళు లేరు, ధర్మాన్ని దూషించిన వాళ్ళు లేరు. అంచేత ఇక్కడ దేవుడికి పుట్టాల్సిన అవసరం లేకపోయింది, ఆచార్యులకి ఇక్కడ పుట్టాల్సిన అవసరం లేకపోయింది. కానీ ఒకటి మాత్రం వాస్తవమయ్యా, ఆ దేవుడి వైభవాన్ని కానీ ఇటు ధర్మం యొక్క వైభవాన్ని కానీ రెంటిని కూడా పుణికిపుచ్చుకున్నటువంటి మహనీయులు ఎందరో అవతరించి లోకానికి మార్గదర్శనం చేసినటువంటి మహనీయులంతా ఇక్కడి నుంచి పుట్టారాయా. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ వివరాలను ఒకసారి మనం గమనిస్తే ఎంతమంది ఇక్కడి నుంచి బయలుదేరిన మహనీయులు ఉన్నారో మనకు తెలుస్తుంది. కనుక ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం ధర్మావలంబులైనటువంటి జాతి కోసం నిలబడాలి, మనం ఏదో చెయ్యాలనుకునే మహనీయులకి కొరత కలిగింది కాదు. ఇక్కడ అలాంటి మహనీయులు ఉన్నారు. అయితే వారందరినీ సంధానం చేసేటటువంటి ఏదైనా ఒక శక్తి కావాలి, వారందరినీ ప్రోత్సహించగలిగేటువంటి ఏదైనా ఒక శక్తి కావాలి. అది ఇటు లౌకికమైనటువంటి దాన్ని బాగా చెయ్యగలిగేదయ్యి, ధర్మాన్ని గౌరవించి దానికి కట్టుబడగలిగినది అయి ఉండాలి. ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమం అట్లాంటిది. నరేంద్ర గారు అలాంటి మాధ్యమాన్ని తమ చేతుల్లో పెట్టుకుని దాన్ని సమర్థవంతంగా నడిపించేటటువంటి మహనీయులు కావడం చేత మేము బహుశా అనుకుంటాం, ఈవేళ వారు ఏం చూసి ఆరంభించారో మాకు తెలియదు, కానీ రోజు మంచి రోజు వారు నిర్ణయం చేసుకున్నారు. భక్తి సిద్ధాంతానికి నాంది, ఒక బీజాన్ని నాటినటువంటి నాథమునులు అవతరించిన రోజు కావడం చేత ఇలాంటి మహనీయులైనటువంటి పెద్దలందరూ కూడా విభిన్నమైనటువంటి సంప్రదాయాలకి సిద్ధాంతాలకి చెందినటువంటి మహనీయులు. అలాంటి భక్తి కలిగినటువంటి ఒక లౌకికమైనటువంటి న్యాయ వ్యవస్థ, రాజనీతి వ్యవస్థలో ఉండేటటువంటి మహనీయులు కూడా ఇది తగును అనేటటువంటి ఒక మాట ద్వారా దీన్ని సపోర్ట్ చేయడం ద్వారా ఈ భక్తి వ్యక్తులలో ఉండేటటువంటి హృదయాన్ని నిర్మించగలిగేటట్లుగా ఈరోజు దానికి నాంది పలుకుతుంది అని మేము విశ్వసిస్తూ, అటు రుగ్మతలు తొలగి ఇటు వ్యక్తిలో హృదయ సౌకుమార్యం పెరిగి మనిషికి మంచి హృదయం కలిగి నైతికమైనటువంటి శక్తి, ధార్మికమైనటువంటి తేజస్సు, ఇవి రెండూ కలిగి ఈ జాతిని సమర్థవంతంగా ప్రపంచంలో తిరిగి మళ్ళీ తన స్థాయిని తాను పొందగలిగేటటువంటి ఒక ఔన్నత్యాన్ని ఇది అధిగమించడానికి ఈరోజు బీజావాపం అవుతుంది అని మేము విశ్వసిస్తూ, శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారికి, భక్తి టీవీ ఛానల్ యొక్క సభ్యులందరికీ కూడా అనేక మంగళాశాసనాలు మేము చేస్తున్నాం. దానిని ఆదరిస్తూ, దానిని అభిమానిస్తూ, దానిని ప్రోత్సహిస్తూ, వారి కార్యాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ చేరినటువంటి పెద్దలందరికీ కూడా మా సౌహార్దాన్ని ప్రకటిస్తున్నాం. మీకందరికీ కూడా దీన్ని మంచి కార్యక్రమము అని ప్రోత్సహించగలిగేటటువంటి చక్కటి ప్రేమ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి మీ అందరి యొక్క ఈ మైత్రికి మేము మంగళాశాసనం చేస్తూ, అది వర్ధతాం అభివర్ధతాం, మంచి కార్యాలని మంచివి అని చెప్పగలిగే శక్తి, చెడుని నిలవరించగలిగేటటువంటి తేజస్సు, మన వారికి దాన్ని అందించాలనే పట్టుదల, ఇవి మనలో నిరంతరము పెరుగుగాక. జై శ్రీమన్నారాయణ. మనం ఎంత విశాలమైన మందిరంలోనైనా కూర్చోవచ్చు, ఎన్ని కిటికీలనైనా తెరిచిపెట్టచ్చు, ఎన్ని గాలులనైనా ఆహ్వానించవచ్చు, కానీ ఏ గాలి మన చోట్లోంచి మనం లేపేయకూడదు. అంత ఎక్కువగా ఆ గాలిని ఆహ్వానిస్తే మన ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది జేఆర్ స్వామి యొక్క సందేశానికి సంక్షిప్త రూపం. వారి యొక్క ప్రబోధాల్లో కూడా ఎక్కువగా స్వీయ ఆచరణ, సర్వ ఆదరణ అనే మాట వినపడుతూ ఉంటుంది. మన ధర్మాన్ని మనం ఆచరించాలి, అన్ని ధర్మాలని ఆదరించాలి. ఇదే మీరు హిందూ ధర్మం అనుకున్నా, భారతీయ ధర్మం అనుకున్నా, వైదిక ధర్మం అనుకున్న దాని సారాంశం. చాలా
ఆలోచింపజేసేటువంటి సందేశాన్ని అందించిన స్వామికి మనసా వాచా కర్మణ కృతజ్ఞతలు అందజేస్తూ ఇప్పుడు భక్తి టీవీ తరఫున తీర్థముల వంటి స్వాములందరికీ సన్మాన కార్యక్రమం. సన్మానాల అనంతరం స్వాతి సోమనాథ్ గారి నృత్యం ఉంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా భక్తి టీవీలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి, ప్రవచనాలు చేస్తూ ఉన్నటువంటి ప్రముఖ పండితులందరికీ సన్మానాలు ఉన్నాయి. మీరు టీవీలో చూడడమే తప్ప ఎప్పుడూ కలవలేకపోయాము, చూడలేకపోయాము అనే వాళ్ళందరినీ వేళ మీరు వేదిక మీద చూస్తారు. అయిన ఆలస్యం ఎలాగూ అయింది, తేదీ దాటిపోయే ప్రమాదం ఏమీ లేదు, కానీ పండితుల ఆశీస్సులన్నీ మనకి లభిస్తాయి. అందుకని సావకాశంగా కూర్చొని అన్నీ చూసి ఆనందించవలసిందిగా కోరుతాం. ఇప్పుడు భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో తీర్థస్వరూపులైనటువంటి స్వాములందరికీ సత్కారం. స్వాములు తిరిగి భగవంతుడు దేన్ని అట్టి పెట్టుకోడు కాబట్టి తిరిగి మళ్ళీ వారికి ఇచ్చిన శాలువాలను, వారి దండల్ని వారికే సమర్పిస్తూ మంగళాశాసనాల రూపంలో, ఆశీర్వచనాల రూపంలో అందిస్తూ ఉన్నారు మా పరిపూర్ణానంద స్వామి. భక్తి టీవీ తరఫున దేవతామూర్తులైన స్వాములకు, న్యాయమూర్తులైనటువంటి న్యాయ కోవిదులకు జరుగుతున్నటువంటి సత్కారం సభని పులకింపజేస్తూ ఉన్నది. ఇంకా మనకి కొద్దిసేపట్లోనే సభ ముగుస్తుంది. అంతకుముందే భక్తి టీవీలో ప్రవచనాలు అందిస్తూ ఉన్నటువంటి గురుతుల్యులు, సోదరు తుల్యులు చాలామంది ఉన్నారు. వారికి జరిగేటువంటి సత్కారం కూడా కొద్దిసేపట్లోనే పూర్తవుతుంది. మనం కూర్చుని చూస్తే వారు ఆనందిస్తారు, మనకే అటువంటి మూర్తుల దర్శనం మళ్ళీ దొరకదు.